హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవిని కోనేటిలో ముంచి చంపాలని అనన్య ప్లాన్ వేస్తే శరణ్య ఆ ప్లాన్ని తిప్పికొడుతుంది. ఆనంద భైరవిని కాపాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఆనంద భైరవి శరణ్యే తన్ని కాపాడింది అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జరిగిందంతా దర్శన్ వాళ్ళకి వచ్చి చెప్తుంది. పంతులు గారు సూర్యకిరణాలు శివలింగంపై పడేలోపు అభిషేకం చేయాలి అనడంతో దర్శన్ వాటర్ కోసం వస్తాడు. కానీ ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న శరణ్య పాపం కోనేటిలో ఇంకా 11 బిందెల నీళ్ళని మొత్తం తీసుకువచ్చి గుడిలో గర్భగుడిలో శివలింగం ముందు ఏర్పాటు చేస్తుంది శరణ్య. ఆనంద భైరవి శివలింగం దగ్గరికి వస్తారు. పంతులు గారు ఇంక అభిషేకం చేయమండంతో ఆనంద భైరవి అభిషేకం చేస్తారు. అప్పుడే దర్శన్ తన ఫోన్ని కంప్లీట్ చేసుకొని గుడి లోపలికి వస్తారు. అమ్మా, వాటర్ని మీరే తెచ్చుకున్నారా అని అడుగుతాడు. లేదు నాన్న దర్శన్. అదేంటి, అభిషేకానికి నీళ్లు నువ్వు తీసుకురాలేదా అని అడుగుతారు. లేదమ్మా, నాకు ఒక క్లయింట్ కాల్ చేసి అర్జెంట్ అంటే నేను ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళాను అని అంటారు. మరి ఈ నీళ్లు తీసుకొచ్చింది ఎవరై ఉంటారు అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి. ఆనంద, ఎవరైతే ఏంటి, నీ సంకల్పం నెరవేరింది, అది అది సంతోషంగా ఉంది అని అంటారు లీలావతి. ఇంకా పంతులు గారు ఆనంద భైరవితో, చూడండమ్మా, మీరు కోరుకున్న మొక్కులో మొదటి ఘట్టం అయిపోయింది, తర్వాత రెండవ ఘట్టం తెల్లవారుజామున ఇది చేశారు కాబట్టి మీరు తిరిగి వెళ్ళి మళ్ళీ మీరు గుడికి వచ్చి ఒక ఘట్టం ఉంటుంది, అది నేను మీకు అప్పుడు చెప్తాను, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ఆనంద భైరవి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. పాపం శరణ్య హ్యాపీగా ఆనంద భైరవి ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పటికైతే అత్తయ్య గారిని కాపాడుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉందని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతారు. ఆనంద భైరవితో పంతులు గారు చెప్తారు, అమ్మా, మీరు ఏ మొక్కు కోరుకోవాలి, ఏ మొక్కుని నెరవేర్చాలి అనేది మీరు నిర్ణయించుకోకూడదు, అమ్మవారు నిర్ణయిస్తారు. ఇక్కడ కొన్ని చీటీలు ఉన్నాయి, వీటిలో ఒక చీటీని తీయండి, అది మీకు అమ్మవారు చెప్పినట్టు లెక్క, ఆ కోరికని మీరు తీర్చాలి అని అంటారు. నా కోడలు శరణ్య దొరకాలమ్మా, ఖచ్చితంగా నా కోడలు శరణ్య ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి, నేను కోరుకునేది అదే అదే అని చెప్పి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకొని ఆ చీటీ తీస్తారు ఆనంద భైరవి. అందులో పాము పుట్టలో ఉన్న అమ్మవారి మెట్టెలని తీసుకురావాలి అని రాసుంటుంది. ఇంకా వెంటనే ఆనంద భైరవి బయలుదేరడానికి రెడీ అవుతారు. అమ్మ, ఒక్కసారి ఆలోచించు, అందులో స్నేక్ ఉంటే ఎలా అమ్మా, నీకు ప్రమాదం కదా అని అంటాడు దర్శన్. నాన్న దర్శన్, నేను శరణ్య కోసం ఇదేంటి, ఏదైనా చేయాలనుకుంటున్నాను, శరణ్య తిరిగి రావాలి, దానికోసం నేనేదైనా చేస్తాను అని చెప్పి ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నా వినిపించుకోకుండా పుట్ట దగ్గరికి వెళ్తారు. ఇదంతా గమనించిన అనన్య ఇంకొక ప్లాన్ వేస్తుంది. పాములు పట్టే అతన్ని పిలిపించి, చూడు, ఆ పుట్టలోకి నువ్వు ఒక పాముని పంపించాలి, అప్పుడు అది ఆనంద భైరవిని వెంటనే కాటేయాలి అని అంటుంది. సరే మేడం, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, చేయకుండా ఎందుకుంటాను అని ఇంకా అలా ఒక స్నేక్ని వదులుతాడు అతను. స్నేక్ వెళ్ళి ఆ పుట్టలో ముందే కూర్చొని ఉంటుంది. ఆనంద భైరవి ఫ్యామిలీ పుట్ట దగ్గరికి వస్తుంది. ఇంకా మనస్ఫూర్తిగా పుట్టకి నమస్కారం పెట్టుకొని ఆనంద భైరవి ఆ పుట్ట లోపల చేయి పెడుతుంది. కరెక్ట్గా అనన్య వాళ్ళు హిప్నటైజ్ చేసిన స్నేక్ అయితే అక్కడే చూస్తూ ఉంటుంది. పక్కనే మెట్టెలు కూడా ఉంటాయి, ఇంకా ఆనంద భైరవికి అందకుండా ఉంటుంది. అలా మెల్లగా మెల్లగా చూసేసరికి రెండు అందుతాయన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉంటారు ఆనంద భైరవి. దొరికాయి, మెట్టెలు దొరికాయి అని చెప్పి పైకి తీసేలోపు అక్కడి నుండి పాము వస్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ ఆ పాముని చూసి షాక్ అయిపోతారు. అమ్మ అమ్మ, ఆ మెట్టెలు వదిలేమ్మా అని అంటారు. ఆ పామేమో బుసలు కొడుతూ ఉంటుంది. లేదు, నా కోడలు తిరిగి రావాలంటే నేను వీటిని వదలనని చెప్పి ఆ మెట్టెలు, అమ్మవారి కాలి మెట్టెలని గట్టిగా పట్టుకుంటారు ఆనంద భైరవి. ఇంకా కరెక్ట్గా ఆనంద భైరవి వెనక్కి వెళ్తూ ఉంటే ఆ స్నేక్ అయితే ముందుకి వస్తూ ఉంటుంది. ఇంకా స్నేక్ కరెక్ట్గా ఆనంద భైరవిని కాటేయాలని అలా వచ్చేలోపు
ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, పాపం సీతమ్మ. పని మనిషి, లైక్ వంట మనిషి సీతమ్మ. ఆ సీతమ్మ గారే ఇంకా వెంటనే పాము కాటుకి గురవుతారు. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. పాపం బామ్మగారు అని శరణ్య పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా శరణ్యని చూసి షాక్ అయిపోతుంది ఆనందభైరవి. అత్తయ్య గారు, వెంటనే బామ్మగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి అని చెప్పి పాపం అలా తీసుకువెళ్తూ ఉంటే నాటు వైద్యుడేమో, అమ్మా ఈ విషయానికి మన దగ్గర విరుగుడు లేదమ్మా, ఇచ్చాలా ప్రమాదకరమైన పాములా ఉంది అని చెప్పేసరికి ఇంకా పాపం ఆనందభైరవి కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసి ఇంకా ఆనందభైరవి వాళ్ళు సీతమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఊరి అవుట్స్కర్ట్స్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా డాక్టర్స్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. మై గాడ్, వెరీ పాయిజనస్ స్నేక్ అటాక్ చేయడం వల్ల ఆవిడ బాడీలో హాఫ్ ఆఫ్ ది బ్లడ్ అనేది పాయిజనస్ అయిపోయింది, కాబట్టి మీరు వెంటనే బ్లడ్ అరేంజ్ చేసుకోవాలి అని అంటారు. డాక్టర్, ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అడుగుతుంది ఆనందభైరవి. ఓ నెగిటివ్ అని చెప్తారు. డాక్టర్, నాది కూడా ఓ నెగిటివే, తనకి నా బ్లడ్ తీసుకోండి అని పాపం ఆనందభైరవి చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. పాపం ఆనందభైరవికి సీతమ్మకి ఆనందభైరవి తన బ్లడ్ని ఇస్తుంది. వాళ్ళిద్దరూ సొంత అమ్మ అండ్ తన కూతురు, లైక్ తల్లి కూతుర్లు కాబట్టి ఇంకా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండడంతో బ్లడ్ ఇస్తారు. వెంటనే ఇంకా పాపం అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. మీరు సమయానికి బ్లడ్ ఇచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడారు, షీ ఈజ్ ఇన్ అవుట్ ఆఫ్ డేంజర్ నవ్ అని చెప్పడంతో ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పాపం అలా సీతమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆనందభైరవి శరణ్య కనబడతారు. ఇంకా శరణ్య వైపు చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకేం కాలేదు బామ్మగారు, అత్తయ్య గారు మిమ్మల్ని కాపాడుకున్నారు బామ్మగారు అని అంటుంది శరణ్య. అమ్మ, ఏ తల్లి కన్నబిడ్డవో తెలీదు, నా ప్రాణాల్ని కాపాడావు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మ, నీకు ఎలా రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు. అయ్యో సీతమ్మ, అలా అంటావేంటి, మనిషికి మనిషి సహాయం చేయడమే కదా మానవ ధర్మం అంటే అని పాపం చేతులని తీసేస్తారనమాట ఆనందభైరవి. ఇంక ఇదంతా దర్శన్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సీతమ్మ, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అని చెప్పి ఆనందభైరవి వాళ్ళమ్మ సీతమ్మని అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ పక్కన చూసేసరికి ఆనందభైరవి చిన్నప్పటి ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. శరణ్య వైపు చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు, నేను అననేలోపు ఆనందభైరవి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో అని అంటారు. ఇది నా కూతురి ఫోటో అమ్మ, చిన్నప్పుడు తప్పిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆనందభైరవి షాక్లో ఉండిపోతారు. ఆనందభైరవి ఇంకా వెంటనే అమ్మ అని సీతమ్మని హక్ చేసుకోవడంతో పాపం సీతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ, మీరు నన్ను అని అంటారు. ఇది ఎవరో కాదమ్మా, నేనే. చిన్నప్పుడు నన్ను అనాథ శరణాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పారు. అప్పటి నుండి అనాథగానే నేను బ్రతికాను. తర్వాత నాకంటూ ఒక పేరును సంపాదించుకున్నాను. ఇప్పటికీ మీరు ఉన్నారని నాకు తెలిసింది అని పాపం ఆనందభైరవి చెప్పడంతో ఒక్కసారిగా సీతమ్మ షాక్ అయ్యి తన కన్న కూతురు కనిపించడంతో ఆ అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీకు వెలిగించిన అఖండ జ్యోతిని నువ్వే కాపాడుకున్నావు, నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చావు, ఇది చాలు, జీవితానికి ఇది చాలని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా సీతమ్మ అప్పుడే ఆనందభైరవి శరణ్య దగ్గరికి వస్తుంది. శరణ్య, ఎందుకమ్మా, ఎందుకు మామ నుండి దూరంగా వెళ్ళిపోయావు? నాకు తెలుసు నువ్వు దొంగతనం చేయవని నాకు తెలుసు, నువ్వు దొంగవి కాదని నాకు తెలుసు, కానీ ఎందుకు ఆ నగలని ఏం చేశావు అని అడగడంతో పాపం శరణ్య చెప్తుంది. అత్తయ్య గారు, ఇన్నాళ్ళు నిజం దాచిపెట్టాను, కానీ ఇప్పుడు నిజం దాచిపెట్టాలనుకోవటం లేదు. మనోజ్ అనే వ్యక్తి రోహిత్ బావగారిని మోసం చేశాడు. బిజినెస్ పెడతానని షూరిటీ ఇప్పించమని చెప్పి తనకు తెలిసిన ఒక రౌడీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాడు లాస్ అయ్యానని అబద్ధం చెప్పడంతో పాపం 50 కోట్లు బావగారే కట్టాల్సి వస్తుంది. ఆ విషయంలో ప్రెజర్ తట్టుకోలేక బావగారు చనిపోవాలని నిర్ణయం తీసుకుంటే నేనే బావగారిని ధైర్యం చెప్పి ఆ సమస్య నేను పాల్పంచుకున్నాను. అందుకే నేను ఆ నగలను తీసుకువెళ్ళి ఆ రౌడీకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆ మనోజ్ పెద్ద ఫ్రాడ్ అత్తయ్య గారు. వాడు కావాలనే రోహిత్ బావ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోనే మీరిప్పుడు ఉంటున్న గెస్ట్ హౌస్ని కొన్నాడు.
నన్ను కూడా చంపాలని ప్రయత్నించాడు అని మొత్తం ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు ఆనంద భైరవి. ఇంకా వెంటనే ఆనంద భైరవి, వాడిని నేను పట్టుకుంటాను కదా, ఈ విషయానికి నువ్వు నీపై నిందలు వేసుకోవాలమ్మా శరణ్య. చూడు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఎప్పుడైనా నీకు ఏ సమస్యనే వస్తే నువ్వు ముందుగా నాకు చెప్పాలి. లేకపోతే నా మీద ఒట్టే, ఇప్పటి నుండి చెప్తున్నాను, లేనిపోని సమస్యలన్నీ నీ తలపై వేసుకొని ప్రజలందరికీ, మన ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు దూరం అవుతున్నావు. అవసరమా అమ్మ? తప్పు కదా, అలా చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పేది విను. నువ్వు సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటున్నాను. అలాంటిది నీ సంతోషాన్ని ఎందుకు కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేస్తున్నావు? నా బంగారు కోడలివి కదా, నా అమ్మవి కదా, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదు అని శరణ్యని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి. ఇంకా ఆనంద భైరవి శరణ్యని, సీతమ్మని తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఆనంద భైరవి, చూసావా నాన్న, నేను చెప్పింది నిజమైంది. శరణ్య ఇంట్లో వాళ్ళ కోసం తప్ప ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోదు. ఇప్పటికైనా శరణ్యని అర్థం చేసుకోనన్నా అని అంటారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్, ఈ విషయం తప్పై ఉండొచ్చు, కానీ తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి దాచిన విషయం దగ్గర నుండి ఇంకా చాలా విషయాలు, సమీర్ అని, ఏ పాపం తెలియని సమీర్ అని పైకి పంపించిన విషయాలు, ఇవన్నీ నేను నీకు చెప్పలేనమ్మా అని మనసులో అనుకుంటాడనమాట. ఇంకా అలా దర్శన్ ఇంకా సీతమ్మ గురించి కూడా చెప్పి అన్ని విషయాలు సాల్వ్ చేస్తారు ఆనంద భైరవి. ఇదంతా చూస్తూ అనన్య చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే రోహిత్, ప్రీతి కూడా అదే ఊరికి బయలుదేరతారు. ఇంకా ఊరికి వచ్చి పిన్ని నీతో విషయం చెప్పాలి అని అంటారు. బావగారు, నేను అత్తయ్య గారితో జరిగిందంతా చెప్పేశానండి అని అంటుంది. పిన్ని, ఐఎమ్ సారీ పిన్ని అని ఆనంద భైరవి చేతులు పట్టుకుంటాడు రోహిత్. చూడు రోహిత్, నువ్వు సమస్య వస్తే చెప్పాల్సింది నాకు నాన్న, శరణ్య కాదు. శరణ్య గురించి తెలుసు కదా, ఇప్పుడు వాడెక్కడున్నాడో నేను కనిపెడతాను కదా అని వెంటనే ఆ మనోజ్కి ఫోన్ చేస్తుంది ఆనంద భైరవి. హలో, మీ గెస్ట్ హౌస్ని మేమేనండి బుక్ చేసుకుంది. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాం, మిగతా పేమెంట్ ఇవ్వాలి కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలుస్తున్నాను. రండి, ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను అని అంటుంది ఆనంద భైరవి. అవునా మేడం, వస్తున్నాను మేడం అని చెప్పి ఇంకా మనోజ్ బయలుదేరుతాడు. ఇటువైపు అనన్య ఫోన్ చేస్తూనే ఉంటుంది ఈ విషయం చెప్పడానికి, కానీ అస్సలు ఇంక పట్టించుకోడనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను తనకి డబ్బులు తీసుకున్నాను, పని చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ విషయం గురించి అడుగుతుంది. ఇంకేమైనా ఉందా, నేను పని చేయలేదంటే అన్న నెక్లెస్ వెనక్కి ఇవ్వమని చెప్తుంది. నేను ఇవ్వనని చెప్పి ఇంకా అలా ఆనంద భైరవి ఇంటికి వస్తాడు. వెంటనే మనోజ్ వచ్చిన వెంటనే ఆనంద భైరవి అలా ఇంకా గన్తో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆనంద భైరవిని అలా గన్తో చూసేసరికి హార్ట్ బ్లాక్ అయి మైండ్ స్టక్ అయిపోతుంది మనోజ్కి. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్, రోహిత్ ఉంటాడు. పక్కకు తిరిగి చూసేసరికి శరణ్య ఉంటుంది. అందరూ కలిపి రౌండప్ చేసి ఇంకా ఫుల్గా కొడతారనమాట. వాడినైతే మనోజ్ని బాగా కొడతారు ఆనంద భైరవి. రేయ్, నిజం చెప్పు, నువ్వు నా మా రోహిత్ని నువ్వు చీట్ చేస్తావరా అని చెప్పి బాగా కొట్టడంతో మేడం వద్దు మేడం, నన్ను కొట్టద్దు మేడం అని అంటారు. రేయ్, మర్యాదగా ఆ మోసం చేసిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని ఆనంద భైరవి వాళ్ళు ఇంకా దర్శన్ వాళ్ళు అడిగేసరికి, సార్ ఆ డబ్బులన్నీ ఇదిగో ఈ ఇల్లే పెట్టాను సార్ అని అంటారు. నగలు తీసుకురా లేకపోతే అయిపోతావు అని గట్టిగా చెప్పేసరికి ఇంకా వెంటనే ఆయనకు ఫోన్ చేస్తాడు. బాయ్, నేను ఈ డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ గెస్ట్ హౌస్ని, నువ్వు మాత్రం నాకు ఆ నగలను ఇవ్వాలి బాయ్ అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు. రేయ్ ఆనంద భైరవి అని ఫోన్ తీసుకొని మాట్లాడతారా ఆనంద భైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ రౌడీ. ఆనంద భైరవి అంటే ఏమనుకుంటున్నావు, ఆటలు అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను, ఇంకొక గంటలో నేను అక్కడికి వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఆ నగలు నాకు ఇవ్వకపోతే అని గట్టిగా చెప్పేసరికి ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతాడనమాట రౌడీ. అమ్మో, ఈవిడితో పెట్టుకుంటే నాకు కనీసం బ్రతకడానికి బ్రతుకు కూడా ఉండదు. ఖచ్చితంగా ఈవిని ఎలా అయినా నేను వదిలించుకోవాలి, ఈవిడితో నేను పెట్టుకోకూడదని నగలను రెడీ చేసి ఉంచుకుంటాడు. ఇదిగో గెస్ట్ హౌస్, వాడుకున్న గెస్ట్ హౌస్,
తీసుకో అని చెప్పి ఇంకా వెంటనే అలా ఆనంద భైరవి చేతికి ఆ నగలు రావడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆనంద భైరవి మందాకిని ఊరు వచ్చినందుకు వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకున్నారు. ఇటువైపు శరణ్యను కూడా కనిపెట్టి అండ్ రోహిత్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసి ఇంకా అలా హ్యాపీ ఫ్యామిలీగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాక ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి వాళ్ళు. ఇంకా అనన్య కోపంగా చూస్తూ ఉంటే వెంటనే అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటి, నన్ను కోనేట్లో చంపాలనుకున్నావు, స్నేక్తో చంపాలనుకున్నావు, కానీ ఏమీ చేయలేకపోయినందుకు బాధపడుతున్నావా అని కొరడా తీసుకొచ్చి ఫుల్గా ఇద్దరిని బాగా కొడతారనమాట ఆనంద భైరవి. ఒక్కసారిగా అనన్య వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకొకసారి నా జోలికి వచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇంకా గట్టిగా వాళ్ళని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంకా అలా ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.